ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ ని వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులు కోరారు. ఈ మేరకు మావోయిస్ట్ బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ లేఖ విడుదల చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తుపాకులకు తుపాకుల సమాధానం కాదని వెంటనే బలగాలని ఉపసంహరించాలని అభ్యర్థించారు. కర్రెగుట్టల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 1000 మంది మావోయిస్టులున్నారన్న సమాచారంతో కర్రెగుట్టల్ని 20,000 మంది బలగాలు చుట్టుముట్టారు. కర్రెగుట్టల్లో హిడ్మా, దేవా సహా కీలక నేతలు ఉన్నారని కూంబింగ్ టీమ్స్ భావిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వీళ్లంతా తెలంగాణ వైపు వలస వెళ్తున్నట్టు గుర్తించాయి. ఈ క్రమంలోనే కర్రెగుట్టల్ని 3 రాష్ట్రాలకు చెందిన 20,000 మంది కూంబింగ్ దళాలు చుట్టుముట్టాయి. కర్రెగుట్టల చుట్టూ మావోయిస్టులు బాంబులు అమర్చినట్టు ప్రకటించగా హెలికాప్టర్ల ద్వారా బాంబులు విడుస్తూ ఆ బాంబుల్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే స్థానిక ప్రజల్ని ఇళ్ల నుంచి బయటికి రావద్దని పోలీసులు ఆదేశించారు. ఇటు బాణుడి దెబ్బకు కూంబింగ్ టీమ్స్లోని 40 మంది డీహైడ్రేషన్ కి గురయ్యారు. వారిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కర్రెగుట్టల్లో నెలకొన్న పరిస్థితులపై డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతం ములుగు జిల్లా వెంకటాపురంలోని కర్రెగుట్టలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. దాదాపు 4 రోజులుగా మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కొనసాగుతున్న భారీ ఎన్కౌంటర్ లో ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోతే 6 మావోయిస్టుల్లో కూడా మహిళా మావోయిస్టులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. మొత్తంగా కేంద్ర బలగాలకు సంబంధించి డిఆర్జీ, ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్ కు సంబంధించిన ప్రత్యేక బలగాలు దాదాపుగా 20,000 మంది పైగా జవాన్లు మొత్తం కర్రెగుట్టను చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. 4 రోజులుగా కొనసాగుతున్న భారీ కూంబింగ్ తో పాటు భారీ ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చరిత్రలో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున 20,000 మంది చుట్టుముట్టి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. అటువంటి ఎన్కౌంటర్ ఇప్పుడు కర్రెగుట్టలో కొనసాగుతుంది. తుపాకుల బాంబుల వర్షంతో ఒకవైపు వైమానికమైన దాడులు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఎందుకంటే విమానాల పైనుంచి కూడా మావోయిస్టు స్థావరాలను ఐడెంటిఫై చేయడం, శాటిలైట్ మ్యాప్ ద్వారా వారు ఎక్కడున్నారో తెలుసుకొని విమానాల ద్వారా వాళ్ళ పైన బాంబులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందనే భయానికమైన వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది పైగా మావోయిస్టులు అక్కడే ఉన్నారు, స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని కూడా మొత్తంగా ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఐడెంటిఫై చేసింది. ఇంటెలిజెన్సీ నిఘా వర్గాల మొత్తం దర్యాప్తు మేరకు అక్కడ జరుగుతున్నటువంటి భారీ భీకర పోరాటం అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. 4 రోజులుగా మొత్తం మావోయిస్టులకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, మెడిసిన్ పూర్తి స్థాయిలో కూడా నిలిపివేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మావోయిస్టు పార్టీలకు మావోయిస్టులను మట్టుబెట్టేందుకు వెళ్లినటువంటి కేంద్ర బలగాలకు సంబంధించి కూడా నిన్న దాదాపు పెద్ద ఎత్తున కూడా కూంబింగ్ కొనసాగుతుంది. ఒకవైపు కాల్పులు కొనసాగుతున్నాయి. అదే స్థాయిలో కూడా బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో అక్కడికి వెళ్లినటువంటి కూంబింగ్ వెళ్లినటువంటి అడవి ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 15 మంది జవాన్లు కూడా ఎండదెబ్బ తగలడంతో వారందరం కూడా వెంకటాపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న పరిస్థితి ఉంది. రైతు ప్రధానంగా గెరిల్లా పోరాటానికి చాలా కీలకంగా కమాండర్ గా ఎదిగినటువంటి హిడ్మాకు సంబంధించి ప్లాటూన్ నెంబర్ 1 కమాండర్ గా ఉన్నాడు. ఈయనని ఇక్కడ నుంచి ఎన్కౌంటర్ లో మా ప్లాటూన్ హిడ్మాని అక్కడ హతమారిస్తే మాత్రం మావోయిస్టు పార్టీకి సంబంధించిన వెన్నెముకని విరిచివేసిన విధంగా ఉంటుందని ఇప్పటికే అటు కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. ఎందుకంటే గెరిల్లా పోరాటంలో ఛత్తీస్గఢ్ లో పుట్టి ఛత్తీస్గఢ్ లోనే ఎదిగినటువంటి ఆ స్థాయి నాయకుడిగా ఉన్నటువంటి ఎవరు ఇప్పటి వరకు లేరు. చాలా హిడ్మా అనే వ్యక్తి మాత్రం మావోయిస్టులో కీలకంగా ఉండడంతో పాటు అటు మా పోలీసులను టార్గెట్ చేయడం, ప్రజాప్రతినిధులను టార్గెట్ చేయడంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ప్రణాళికబద్ధంగా ఎన్కౌంటర్ మొత్తం కూడా ఆయన స్కెచ్ వేస్తే అవతల ఎంతమందినైనా కూడా ప్రాణాలు బలిగొన్నటువంటి ఘటనలు అనేకంగా మనం చూసినాం. 2026 మార్చి 30 లోపు భారతదేశంలో ఎక్కడ కూడా మావోయిస్టులు అనే వ్యవస్థ లేకుండా నిర్మూలిస్తామని చేసిన ప్రకటనను తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర బలగాలు అమలు చేస్తున్నాయనడానికి తాజా ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 150 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందితే 124 మంది పైగా బస్తర్ జిల్లాకు సంబంధించినటువంటి మావోయిస్టుల కీలకంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ప్రతి ఎన్కౌంటర్ లో 20-25 మంది, 30-40 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినటువంటి ఘటన ఇటీవల చోటు చేసుకున్నాయి. ఇప్పటికే మావోయిస్టులు తమ యుద్ధాన్ని ఆపివేస్తాం, ప్రభుత్వం శాంతి చర్చలకు రావాలని కూడా పదే లేఖలు కూడా విడుదల చేసినాయి. అదే స్థాయిలో కూడా కేంద్రం ఇప్పటి వరకు స్పందించకపోయినప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి ఛత్తీస్గఢ్ సీఎం, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కూడా చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్తూనే ఒకవైపు మళ్లీ కూంబింగ్ వేటాడ
ప్రారంభించింది. దీంతో ఇంద్రావతి వేసవికాలం కావడంతో దట్టమైన అడవులంతా కూడా పచ్చగా ఉన్నటువంటి అడవులంతా కూడా ఎండిపోయి ఆకి రాలిపోవడంతో మావోయిస్టులు అక్కడ ఉండే పరిస్థితి లేక ఛత్తీస్గఢ్ ఒకవైపు అబూజ్మాడ్ చాలా కీలకంగా మనం చెప్పుకోవచ్చు. అబూజ్మాడ్ అనేది మావోయిస్టు పార్టీకి చాలా గుండెకాయ లాంటిది. అక్కడ నుంచి 6 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు అబూజ్మాడ్ లో కొనసాగుతాయి. అటువంటి అబూజ్మాడ్ ని అక్కడ లేకుండా చేస్తే, అబూజ్మాడ్ ని ఖాళీ చేస్తే ఛత్తీస్గఢ్ లో సంబంధించిన మావోయిస్టుల యుద్ధం మొత్తం కూడా ఆపి మొత్తం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, మావోయిస్ట్ పార్టీ ఉద్యమం కావచ్చు అక్కడ పూర్తిగా నిర్మూలించవచ్చు అనే భావనలో అటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలోనే వెంకటాపురం కావచ్చు, కర్రగుట్టలు, అటు మొత్తం తెలంగాణ సరిహద్దు ప్రాంతం పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఏఓబి, ఆంధ్రాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో పహరా కాస్తున్నారు. దాదాపుగా 100,000 మంది బలగాలు మాత్రం చుట్టుముట్టనే ఏ క్షణంలోనైనా మావోయిస్టుల ఏరువేత లక్ష్యం జరుగుతున్నటువంటి ఈ భారీ ఎన్కౌంటర్ లో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. ఇప్పటికే గాయపడినట్టు నిన్న ఎన్కౌంటర్ లో 6 చనిపోతే 2 జవాన్ల గాయాలైన వారందరూ కూడా హెలికాప్టర్ ద్వారా వారందరూ కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కూడా వారందరినీ రాయ్పూర్ కు తరలించినట్టుగా అందుతున్న సమాచారం. పదే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కీలకంగా కర్రగుట్ట వైపు ఎవరు కూడా రావద్దంటూ కూడా లేఖలు విడుదల చేశారు. ఆ లేఖలు విడుదల చేసిన తర్వాత జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్టయితే పదే కర్రగుట్ట దగ్గర బాంబులు ఏర్పాటు చేస్తాం, ఆ ప్రాంతాలకు వస్తే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలు పేర్కొన్న తర్వాత కూడా 2-3 ఆ కర్రగుట్టలో వ్యవసాయ పనులు కావచ్చు అదేవిధంగా అడవి వేట కోసం వెళ్లినటువంటి వారు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కొంతమంది క్షతగాత్రులై ఆసుపత్రులు పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ కర్రగుట్టల వైపు వెళ్లకుండా ఉండేందుకు చేసినటువంటి ప్రకటనల పట్ల అటు పోలీసులు కావచ్చు, ఆదివాసీ గిరిజన సంఘాలు కూడా ఆందోళనలు కొనసాగించినాయి. ఈ ఆందోళన పోరాటాలు కొనసాగిన నేపథ్యంలో ఒక్కసారిగా అటు కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర బలగాలకు పెద్ద ఎత్తున కర్రగుట్టలే మావోయిస్టులకు చాలా కీలకమైన సేఫెస్ట్ ప్లేస్ గా భావించినట్లుగా ఈ సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. దీని ద్వారానే అక్కడ కర్రగుట్టలపైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఏదేమైనా ఆపరేషన్ కర్రగుట్టలు ఏ క్షణంలో అయినా పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని, దేశాన్ని కుదిపేసేంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ విజయతో సైదులు 10 టీవీ ఖమ్మం.